गुरुवे सर्वलोकानां विशदे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्ति परब्रह्मणे नमः। నిజదైవ సభకు సభలో ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి మరియు సర్వాధ్యక్షుల వారికి, వింటున్న మీకు, మా గురువుగారైన శ్రీకాళహస్తి నిర్మలానంద గైక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి అందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ, ఈ నిజదైవ సభలో భైరవ స్వామి దంపతుల యొక్క వాళ్ళ నిజపుత్రులు, గురుపుత్రులు కృష్ణమూర్తి స్వామి, సత్యనారాయణ స్వాములు ఎంతో చక్కగా ఈ యొక్క గురు ప్రసాదాన్ని సుదూర ప్రాంతాల నుంచి అందరినీ పెద్దలను తెప్పించి పెద్దల యొక్క భావాలని కందార్థాల రూపంలో వారి అనుభవాన్ని, కందార్థాలు మాకు అవసరం లేదు, వారి అనుభవం చెప్పాలి, కందార్థాలు చెప్తూ అది ఏ విధంగా మీరు అనుకరణ చేశారో మీ యొక్క అనుభవాన్ని గురుప్రసాదంగా ఈరోజు మా అమ్మ, మా నాన్నగారి భైరవ స్వామి అమ్మవారి యొక్క జ్ఞాపకార్థం 38వ వార్షికారాధన సందర్భంగా అందరికీ పంచండి. మొహమాటం లేకుండా పిల్లలు ఎట్లయితే ఆహారం తినమని మనాయిస్తే కూడా ఎలా అయితే పెద్దలు ఆహారం పెట్టి వాళ్ళ తల్లులు ఎలా అయితే పెంచుతారో ఆ విధంగా ఈరోజు అందరికీ ప్రసాదాన్ని ఏకాగ్రతగా ఉండి జాగ్రత్తగా క్రమశిక్షణగా ఈ యొక్క బోధ రహస్యాలను అందరినీ అన్నిటినీ తెలుసుకోండి, మళ్ళా ఇది దొరకదు అన్నట్లు చాలా చక్కగా ఒక్కొక్కసారి ఇది మూడోసారి రావడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రమశిక్షణతో అయ్యగారు ఎంతో నేర్పుతో చాలా ఓర్పుతో జరిపిస్తున్నారు. మరొకసారి ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ కందార్థము ఆ యొక్క అన్నపు సూక్ష్మాంశం మనసు, నీరంబు ప్రాణంబు ఈ రెండు ఎన్నడూ కలియవో ఆ రోజే ఆనాడే ఎరుక మాట సున్న సుమి, ఇంతకన్నా లేదు మరొకటని ఆయన అనుభవాన్ని ఎరుకను విడిపించే లక్షణంలో చెప్తారు. అయితే ఆ యొక్క కందార్థం యొక్క రహస్యము అన్నము సూక్ష్మాంశం మనసు, నీరము ప్రాణము అని ఈ యొక్క శరీరాన్ని నడిపించే దానికోసం ప్రాణాపాయన వాయువులు రెండుగా, ఒకటి అపానం కిందగా శరీర పోషణ కోసం, ఈ యొక్క శరీర తత్వాన్ని నిలబెట్టేదానికి ఎరుకని ప్రాణమని ఇంకొకటి ఊర్ధ్వంగా ఉంది. మరి ఈ రెండింటి యొక్క రహస్యాన్ని గురుముఖత విచారించి ఈ రెండింటిని ఒకటి చేయటమే బోధ. ఒకటిని గురువుగారు గురువుకి దక్షిణగా ఇచ్చినప్పుడు అది సున్నా ఉంటుంది. మనం ఎలాగైతే నిలబడుకుని ఉన్న మనం కూర్చొని తరువాత సేద తీసుకుంటాం, విశ్రాంతి తీసుకుంటాం. ఆ యొక్క 6వ మాసంలో తల్లి యొక్క ప్రాణాన్ని పంచుకొని శిశువు కదలిక మొదలెడతాడు. అయితే ఫస్టే మహానుభావులు ఇంకో సందర్భంలో బిందువుగా చెప్పి ఈ బిందువే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఆ యొక్క తల్లి యొక్క గర్భాశయం చేరి అక్కడ ఎరుకోత్వం జరిగిందని ఇంకో సందర్భంలో చెప్తారు. మరి ఈ రెండు శక్తి ద్వయంగా ఎలా జరిగింది, ఈ యొక్క ప్రాణం ఈ శరీరానికి ఎట్లా వచ్చింది, అప్పటి వరకు బిందువుగా ఉన్నటువంటి ఈ తత్వాన్ని ఆ యొక్క అమ్మ యొక్క ప్రాణాన్ని తన ప్రాణంగా శిశువు తీసుకొని, అమ్మ ఆహారాన్ని తన ఆహారంగా తీసుకొని ఆ యొక్క ఉద్భవం, ఎరుకోద్భవం జరుగుతుంది. అది ఎప్పుడైతే ఆ యొక్క ప్రాణాపాన వాయువుని ఎప్పుడైతే ఏకం చేస్తావో అప్పుడే ఎరుక సున్నవుతుంది. ఒకటి చేసి తర్వాత సున్న చేయాలి. ఆ యొక్క ప్రణవమంత్ర సిద్ధి ప్రాప్తిని కనవలని ఈ ప్రాంతంలో ఆకులు గురుమూర్తిని ఆయన ఒక మాట చెప్తున్నారు. ఎందుకంటే నిజము చెప్పినేని నిష్ఠూరమూర్చులు, చెప్పరాదు నిజము జగతి రెస్టు, అది పరమరహస్యమైన అచల పరిపూర్ణంబు అఖిల జీవ సంఘ ఆత్మలింగ అని ఈ ప్రాంతంలో నాయన ఆకుల గురుమూర్తి నాయన గారు అనుభవంగా 100 పద్యాలు రాశారు. దాంట్లో చాలా ముఖ్యమైనది ఇది. మామూలు విషయం అయితే అందరికి చెప్తే అర్థమవుతుంది. ఆయన ఈ యొక్క
నువ్వు ఏదో స్టోరీ పెట్టుకుంటే టైం సరిపో. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి కలుసుకున్నాం. సమయాభంగులు ముగించు. జై సద్గురు మహారాజ్కి. ఇచ్చింది ఖండార్థం, ఏదో ఖండార్థం చెప్పి దాన్ని బాగా చెప్పడం అయిపోయింది.